ఆ నియోజకవర్గానికి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా? ఒరే బాబు, నేను ఎమ్మెల్యేనేరా, నన్ను గుర్తించండ్రా అంటూ గట్టిగా అరవాలనున్నా ఆ పని చేయలేకపోతున్నారా? ఈయన కష్టం పగోళ్లకు కూడా రాకూడదని సొంత బీఆర్ఎస్ కార్యకర్తలే అనుకుంటుంది ఎవరి గురించి? సదరు ఎమ్మెల్యే సాబ్కు అంత దుస్థితి ఎందుకు దాపరించింది? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట ఇది. అలాంటి కోటను 2014లోనే బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేత మాణిక్ రావు. కానీ స్వల్ప తేడాతో అప్పుడు ఓడిపోయారాయన. ఇక 2018లో మాత్రం మాణిక్ రావు గురి తప్పలేదు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి అదే ఊపును 2023లో కూడా కొనసాగించారు. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికైన 2 సార్లు ఆయనకు ఎమ్మెల్యేను అన్న సంతోషం లేకుండా చేస్తున్నారట పార్టీ సీనియర్ నాయకులు. తనను పక్కన పెట్టి వాళ్లే పెత్తనాలు చేస్తూ ఉండడంతో ఇక నేను గెలిచి ఉపయోగం ఏంటి అంటూ ఎమ్మెల్యే సాబు తెగ ఫీల్ అయిపోతున్నారట. 2018లో మొదటిసారి మాణిక్ రావు ఎమ్మెల్యే అయినప్పుడు ఫరీదుద్దీన్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2004 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్ బీఆర్ఎస్ లో చేరాక ఆయన్ని ఎమ్మెల్సీ చేసిందే. దీంతో ఎమ్మెల్యేగా మాణిక్ రావు ఉన్నా అప్పట్లో పార్టీ వ్యవహారాలతో పాటు పనులన్నింటినీ ఫరీదుద్దీనే చక్కబెట్టేవారట. ఒక రకంగా నాడు ఫరీదుద్దీన్ ను షాడో ఎమ్మెల్యేగా చెప్పుకున్నారు. ఆయన చనిపోయాక వెలుగులోకి వచ్చి నియోజకవర్గంలో తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేశారు మాణిక్ రావు. అయినా సరే కొద్ది రోజుల పాటు ఆయన పిఏ కూడా షాడో ఎమ్మెల్యేగా పనిచేశారు అన్న ప్రచారం జరిగింది. అంతలోనే మరో నాయకుడు యాక్టివ్ అవ్వడంతో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి గెలిచాక డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ నియోజకవర్గానికి షాడో ఎమ్మెల్యేగా తయారయ్యారు అన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లోనే జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యే మాణిక్ రావు దగ్గరికి వెళ్తే పని అవుతుందో లేదో తెలియదు గాని శివకుమార్ దగ్గరికి వెళ్తే మాత్రం పార్టీ పెద్దలతో మాట్లాడి చేయిస్తారు అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఆయన కాకుంటే ఈయన, ఈయన కాకుంటే ఇంకొకైనా అంటూ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే మాణిక్ రావుని కీలుబొమ్మగా మార్చేస్తున్నట్లు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో పాలుపోక ఆయన కూడా సర్దుకుపోతున్నారు అన్నది సన్నిహితుల మాట. ప్రస్తుతం పేరుకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అయినా పదవిని ఎక్కువగా అనుభవిస్తోంది మాత్రం శివకుమారేనన్నది లోకల్ టాక్. దీన్ని చూస్తున్న రాజకీయ ప్రత్యర్థులు కూడా డమ్మీ ఎమ్మెల్యే అంటూ గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. సంగారెడ్డి జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలి అంటూ తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు. ఈ టూర్లో కూడా శివకుమార్ ఎమ్మెల్యేతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీన్ని మాణిక్ రావు అస్సలు తట్టుకోలేకపోతున్నట్టు సమాచారం. ఇంటా బయట మొత్తం మీరే చేసేస్తే ఇక నేనెందుకు, జనం నన్ను గెలిపించింది ఎందుకు అంటూ లోపల మదన పడుతున్నారట. బొమ్మరిల్లు సినిమాలో హీరోలాగా ఇక నేను ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకని గట్టిగా అరవాలని ఉన్నా ఆ పని చెయ్యలేకపోతున్నారట. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదని షాడోలు చల్లబడ్డారు గాని లేదంటే ఒకరు కాదు ఇద్దరు కాదు జహీరాబాద్ కు ఎంతమంది ఎమ్మెల్యేలు తయారయ్యేవారోనని బీఆర్ఎస్ క్యాడర్లోనే చర్చ జరుగుతోంది. పగవాడికి కూడా మాణిక్ రావు లాంటి కష్టం రావద్దంటూ కార్యకర్తలు బాధపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంతో ఇంతో పని చేయగలుగుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మాత్రం తన పరిస్థితి ఇంకోలా ఉండేదని అత్యంత సన్నిహితులతో అంటున్నారట మాణిక్ రావు. మొత్తం మీద షాడో శివకుమార్ నీడ నుంచి బయటపడాలని ఎమ్మెల్యే గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఆ ఫ్రీ హ్యాండ్ దొరుకుతుందో లేదో చూడాలి మరి.